నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. తెల్లారితే మనవరాలి పెళ్లి పెట్టుకుని సంతోషంగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ సింగవరపుకు చెందిన నారాయణపురం రమణమ్మ అనే వృద్ధురాలి ఇటీవల ఇంటిలో బుధవారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెల్లారితే జరగనున్న తమ మనవరాలి పెళ్లి కోసం దాచిన డబ్బు, పెళ్లి బట్టలు, ఇంట్లోని నిత్యావసర వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు పలు గృహ అవసర సామాగ్రిని అందజేశారు. అనంతరం నూతన వధువును ఆశీర్వదిస్తూ పెళ్లి కానుకను అందజేశారు. సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చింతమనేని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చలమశెట్టి లక్ష్మీ కుమార్, రమణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ పరశా వెంకట్రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పర్వతనేని రామకృష్ణ, గ్రామ పార్టీ సెక్రటరీ బాలెన హరికృష్ణ మరియు నాగబాబు, షేక్ బాబ్జీ, వెలివెల శివ, లావేటి రమణ, బుర్ల రాము, నష్ట సలహా మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా సామాన్ తీయండి బయటకి. ఒకసారి తప్పుకోండి. అమ్మా తప్పుకోండి అమ్మా. ఒకసారి తప్పుకున్నాను. ఓకే అమ్మ ధైర్యంగా ఉండు. ఏం పర్వాలా, నీకు ఇబ్బంది ఉండదు.